These are hard facts. ఇంకో అడుగు ముందుకేద్దాం. ఈ ప్రభుత్వానికి ఇంకో మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసినారు. నిజంగా ఒకవైపున అన్ని రకాలుగా గవర్నమెంట్ అన్నది ఉన్నది ఎందుకు, ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు? చదువులు, వైద్యము, లా అండ్ ఆర్డరు, ట్రాన్స్పరెన్సీ, వ్యవసాయము, ఏ కదా చేయాల్సింది? అన్ని తిరోగమనమే, అన్నీ స్కామ్లే, ఏవి పట్టించుకునే పరిస్థితి లేదు, అన్నీ ప్రైవేట్. బాధ్యత నుంచి అన్నీ తప్పించుకోవడం, ఉన్న కాడికి స్కాములు చేయడం. ప్రభుత్వానికి నిజంగా మాయరోగం అంటే ఆరోగ్యశ్రీని నిజంగా పూర్తిగా ఎత్తేయడం అనేది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయినాయి. నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆల్మోస్ట్ నిలిచిపోయినాయి బకాయిలు ఇవ్వకపోవడంతో. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 18 months ఇంటూ 300 కోట్లు అంటే 5,400 కోట్లు. ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ఈ మధ్యకాలంలో నేను దీని గురించి ఎక్కువ మాట్లాడి వాళ్ళు స్ట్రైకులు గీకులు అంతా చేస్తారంటే ఇచ్చింది ఎంత మొత్తం చూస్తుంటే 1,800 కోట్లు. 3,600 కోట్లు బకాయిలు పుట్టి ఆరోగ్యశ్రీ. నెట్వర్క్ హాస్పిటల్స్కు ఇవ్వాల్సినది 300 × 18 అని అంటే 5,400 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు అయ్యేది, ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది, ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టాల్సింది. అట్లాంటిది కేవలం 1,800 కోట్లు ఇచ్చేసరికి 3,600 కోట్లు బకాయిలు ఇంతవరకు. చివరికి మొన్న సమ్మెకు దిగిన నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ కూడా సమ్మె దిగిపోతూ వాళ్ళకి ఇచ్చిన మాటకు కూడా ఇంతవరకు దిక్కులేదు. సమ్మె దింపేసినారు, ఆ తర్వాత మాట కథ దేవుడు ఎరుగని వాళ్ళ పరిస్థితి అంతే. నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 కూడా స్కామ్గా మార్చేసినారు. 5 కోట్లు నెట్వర్త్ లేనోనికి ఇచ్చినారు 104, 108. వాళ్ళ తెలుగుదేశం ఆఫీస్లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు అంటాడు. కనుక్కోండి మీరే, స్కామ్ కాకపోతే ఏందో మనం రాయండి. దిస్ ఇస్ ద ప్లైట్. ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే మరోవైపు సంజీవిని అంటాడు, అది ఇంకో డ్రామా. ఇలా ఓవైపున ఆరోగ్యశ్రీని కూనీ చేస్తూ మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్గా మారుస్తూ